ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింస అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు పోలీసుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు అనంతరం వెలువడిన నిఘా హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఏపీలో ఇప్పటికే ఈ కార్డన్ సర్చ్ అలాగే మాక్ డ్రిల్స్ ను కూడా నిర్వహిస్తూ ఉన్నారు పోలీసులు. మరి దీని వలన గొడవలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందా? లహరి పల్నాడు జిల్లాలో పోలీసులు ఆంక్షలు అయితే కొనసాగుతా ఉన్నాయి. అల్లర్లకు పాల్పడిన వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కౌంటింగ్ సందర్భంగా ముందు తరువాత ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగా అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపడతా ఉన్నారు. అటు గ్రామాల్లో కాటన్ సెర్చ్ కొనసాగుతోంది. అన్ని గ్రామాల్లో కూడా దాదాపుగా సమస్యాత్మకమైనటువంటి 469 సమస్యాత్మక ప్రాంతాలుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా గుర్తించారు. 3 రోజులుగా 276 గ్రామాల్లో ఇప్పటికే ముందస్తు తనిఖీలు కూడా చేపట్టారు. అటు ఇళ్లు, గడ్డివాములతో పాటు కొష్టాలు లాంటి వాటిని అన్నింటినీ కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎందుకంటే ప్రధానంగా అక్కడ మారణాయుధాలతో పాటు బాంబులు లాంటివి దాచి ఉంటారన్నటువంటి అనుమానంతో ముందస్తుగా పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పల్నాడు ప్రాంతంలో ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలింగ్ రోజున పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్టులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు కారంపూడి, మాచర్లో 10 మందిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేశారు. అల్లర్ల నేపథ్యంలో జిల్లాలోని పలు గ్రామాల్లో కూడా ఇప్పటికే పోలీసు బలగాలు కవాతు కూడా నిర్వహిస్తా ఉన్నాయి. అన్ని అటు నగరాలతో పాటు గ్రామాల్లో కూడా పోలీసు బలగాలు అటు కేంద్ర బలగాలతో కలిసి కవాతు నిర్వహిస్తూ అటు ప్రజలను కూడా ఒక రకంగా చైతన్యపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా ఎవరు అల్లర్లు పాల్పడకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కొనసాగించే విధంగా పోలీసులు అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అక్కడ కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రం లోపల బయట 2 ప్రాంతాల్లో కూడా పోలీసు బలగాలను మోహరింప చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ప్రశాంతపూరితమైనటువంటి వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయ్యే విధంగా కౌంటింగ్ కేంద్రాల సమీపంలో కూడా 144 సెక్షన్ అమలు చేస్తా ఉన్నారు. ఎవరు కూడా గుంపులుగా ఉండే విధంగా ఉండకుండా పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు టీములుగా ఏర్పడి అనుక్షణం కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కౌంటింగ్ తర్వాత కూడా 15 రోజుల పాటు ఈ పోలీసు బలగాల సమస్యాత్మకమైనటువంటి గ్రామాల్లో కొనసాగేలా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. అటు రాత్రిళ్ళు కూడా ప్రత్యేకంగా పెట్రోలింగ్ వాహనాలతోటి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అటువైపు నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.